హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో మిల్ మేకర్తో చాలా టేస్టీగా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ మిల్ మేకర్ వడలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, మీకైతే తప్పకుండా నచ్చుతాయండి. ఈ మిల్ మేకర్ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి ఈ పచ్చిశనగపప్పుని మనం ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ని వంపేసుకోవాలండి. ఇలా వంపేసుకున్న తర్వాత మరలా ఇందులో ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఇలా పోసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఈ పప్పును మనం ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఈ వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు మనం మిల్ మేకర్స్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం పాటు వీటిని ఈ హాట్ వాటర్లోనే ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని వీటిని వడపోసుకోవాలండి. ఇలా జాలు గరిటె తీసుకొని ఈ మిల్ మేకర్స్ని ఈ గరిటెలోకి యాడ్ చేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి. చూసారు కదా మనకు ఈ మిల్ మేకర్స్ అనేవి ఎంత సాఫ్ట్గా రెడీ అయ్యాయో. ఇవి చల్లారేలోపు మనం పచ్చిశనగపప్పు గ్రైండ్ చేసుకున్నామండి. చూసారు కదా 3 అవర్స్ తర్వాత మనకు పచ్చిశనగపప్పు అనేది ఎంత చక్కగా నానిపోయిందో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పు మొత్తాన్ని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పు మొత్తం యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఈ పప్పును మనం మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి. పప్పు మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా మనకు ఈ మిల్ మేకర్స్ కూడా పూర్తిగా చల్లారిపోయాయండి. ఇలా చల్లారిపోయిన తర్వాత వీటిని కొంచెం కొంచెం ఇలా తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. మొత్తం మిల్ మేకర్స్ అన్నీ కూడా ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం పచ్చిశనగపప్పు గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఈ పప్పులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 కప్పు వరకు కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఇందులో ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీకు కొంచెం అణుకుగా అనిపిస్తే ఇందులో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. మనకు వడలు అనేవి చక్కగా వస్తాయి. ఇప్పుడు వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం వడలు ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక పాలిథిన్ పేపర్ తీసుకొని దీనికి కొంచెము తడి చేసుకోవాలండి. ఇలా తడి చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఇలా మీడియం సైజు ముద్దలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ ముద్దని ఈ కవర్ పైన పెట్టేసి చేతికి కొంచెము తడి చేసుకొని వీటిని ఇలా నీట్గా ఒత్తుకోవాలండి. మరి పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి. వడకి ఈ అంచులు అనేవి పగుళ్ళు లేకుండా ఇలా నీట్గా ఒత్తుకోవాలండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా నీట్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ వడను మనం ఇలా చేతిలోకి తీసేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మరొక వడను కూడా ఇదే విధంగా ఒత్తేసుకుందాం. మనం ఇలా వడలు ఒత్తుకునేటప్పుడు ఈ కవర్కి మనం ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, తడి చేస్తే సరిపోతుంది వాటర్తో.
అలాగే మనం ఒత్తుకునేటప్పుడు చేతికి కూడా కొంచెం వాటర్తో తడి చేసుకుంటే మనకు ఈ వడలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ వడను కూడా మనం ఆయిల్లోకి యాడ్ చేసేసుకున్నాం. ఈ వడల్ని మనం ఆయిల్లోకి యాడ్ చేసిన తర్వాత మంట అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడల్ని మనము ఇలా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట అనేది హైలో పెట్టారంటే ఈ వడలు అనేవి లోపల పర్ఫెక్ట్గా కుక్ అవ్వండి. పైనేమో మాడిపోతుంది, లోపలైతే కుక్ అవ్వవు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని తిప్పుకుంటూ రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, ప్లేట్లో తీసేసుకుందాం. మనకు మరొక వడ కూడా రెడీ అయిపోయిందండి, దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకా మిగిలిన పిండితో కూడా మనం ఇదే విధంగా వడలు అనేది వేసేసుకుందాం. ఈ మిల్ మేకర్ వడల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టారంటే ఈ వడలు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ వడలు కూడా మనకు రెడీ అయిపోయినాయండి. వీటిని కూడా మనం ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, మనకు ఎంత చక్కగా ఈ మిల్ మేకర్ వడలు అనేవి రెడీ అయిపోయినాయో. వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకైతే తప్పకుండా నచ్చుతుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ వడలు అనేవి మనకు లోపల కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో వీటి టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ వడలు అనేవి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. ఇంకెందుకు లేటు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.